గత ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీని అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తయారు చేసుకొని విసి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి చాలా దారుణంగా అక్కడ పరిపాలించడం జరిగింది అధ్యక్ష. అందులో నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. ఒక కక్ష సాధింపుగా ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పెట్టేశారు అధ్యక్ష. గతంలో కూడా లోకేష్ గారికి మేము చాలా చెప్పాం, ఆయన ఆగడాల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఎవరు కూడా అలా చేయకూడదు అనే విషయం చెప్పాం అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎంప్లాయీస్ గత ప్రభుత్వం వాళ్ళు ధర్నా చేస్తుంటే వెళ్ళి హామీ కూడా ఇచ్చి ఇప్పటివరకు కూడా పట్టించుకోవాలి అధ్యక్ష. డైలీ వైజ్ వాళ్ళు అలాగే డైలీ వైజ్ వాళ్ళనేమో 28 డేస్లో చేయమని, 28 డేస్ వాళ్ళనేమో టైం స్కేల్లో చేయమని, టైం స్కేల్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అధ్యక్ష. మీరు మంచి మనసుతో ఎక్కడ లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తే జీవితకాలం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. మన ప్రభుత్వం చేస్తుందని కూడా నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాం, వాళ్ళ మేజర్ సమస్య అధ్యక్ష. ఆ సమస్య తీరితే ఏలు చాలా హ్యాపీగా ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు చేయని పని మనం చేసి చూపించాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు మంచి మనసు కాదు, లోకేష్ గారికి మంచి మనసు ఉండాలి.